సికింద్రాబాద్ పార్లమెంట్లో బీజేపీ గెలుపుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు బీజేపీ నాయకులు. సీనియర్ నాయకులు జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరు అనుకూలంగా లేనివారు ఎవరు, కొత్తవారు ఎవరు, యువత, సీనియర్ సిటిజన్ వీరందరిపై బూత్ స్థాయిలో దృష్టి పెట్టాలని సూచించారు. వారిని అనుకూలంగా మార్చుకోవాలని తెలియజేశారు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ విస్తృతంగా చేయాలని కార్యకర్తలకు సూచించారు. బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రచారంలో అందరికంటే మనమే ముందున్నామని, దేశవ్యాప్తంగా మోడీ హవా నడుస్తోందని, హైదరాబాద్ కార్యకర్తలు కూడా మంచి మెజారిటీ సాధిస్తామనే కృత నిశ్చయంతో ప్రతిజ్ఞ చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో సికింద్రాబాద్ పార్లమెంట్ లో కూడా అభ్యర్థుల ప్రకటన మొదలుకుంటే నామినేషన్ దాఖలు విషయంలో మొదలుతే ప్రచారంలో కూడా అందరికంటే కూడా ఇవాళ ముందున్న విషయాన్ని సర్వత్రా గమనిస్తాం. ఎక్కడ చూసినా తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మోదీ హవా, మోదీ ప్రభంజనం, చిన్న చితక పల్లె పట్టణం తేడా లేకుండా మోదీ గాలి. ఈ గాలిలో ఏ పార్టీ అభ్యర్థులు కట్టుకునే పరిస్థితి లేదు. ఈ ప్రపంచంలో అందరూ కొట్టుకోవడం ఖాయం. సికింద్రాబాద్ పార్లమెంటు గెలుపు నిశ్చయమైంది. మెజారిటీ ఎంత అనేది మనము లెక్కలు వేసుకోవాలి. సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఉన్న ఈ అసెంబ్లీలో హుస్నాబాద్ కార్యకర్తలు కూడా మెజారిటీ సాధించడానికి మనం పోటీ పడాలి. మిగతా అసెంబ్లీలకు కూడా అన్నిటికంటే మేము ఎక్కువ తీసుకొస్తామని ప్రతి బూత్ లో ఉన్న నాయకుడు, ఏ బూత్ కు సంబంధించిన నాయకుడు ఉన్నారో నా బూత్ లో ఖచ్చితంగా ఈసారి మెజారిటీ సాధిస్తాను అనేటువంటి కృత నిశ్చయంతో, సంకల్పంతో ఈ ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకొని నా బూతు విజయాన్ని సాధించి మోదీ గారికి కానుకగా ఇస్తాని మీరందరూ కూడా ఈ రోజు ప్రతిజ్ఞ ఉన్నారు. వెంకటేష్ వాళ్ళందరూ కూర్చోండి. సిద్ధమా? మా బూతులు మేము లీడ్ చేసుకొస్తాం. సిద్ధమా? అందరూ చేతులు ఎత్తలేరు, డౌట్ ఉన్నట్టు. ఎవరైతే బూతులు మా బూతులు లీడ్ చేసుకొస్తామని బాబు, మేము ఈసారి ఖచ్చితంగా గెలిపిస్తాం అనే వాళ్ళు చేతులు గెలిపించడానికి సిద్ధమా? నేను చాలి రెండు చేతులు డబుల్ మెజారిటీ. సిద్ధమా? సంతోషం. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అందరూ కూడా మనము బయట మన పోలింగ్ బూత్ ఎన్ని పనులు చేసినప్పుడు కూడా మన పోలింగ్ బూత్లో అందరూ కూడా అంకిత భావంతో చేయాలి. నేను రాష్ట్ర నాయకుడైనా, ఎవరి డివిజన్ ప్రెసిడెంట్ అయినా, డివిజన్ సెక్రటరీ అయినా అందరం కూడా మన కోఆర్డినేటర్ కావచ్చు, లేకపోతే పోలింగ్ బూత్ అధ్యక్షులు కావచ్చు, పోలింగ్ బూత్ సెక్రటరీ కావచ్చు, ఎవరైనప్పుడు కూడా పోలింగ్ బూత్ లో ఖచ్చితంగా పనిచేయాలి. మనం అనుకుంటాం ఆ పోలింగ్ బూత్ లో మెజార్టీ వస్తుంది. మెజార్టీ రావడం అనేది సెకండ్ ఫ్యాక్టర్.